கீசு கீசென்றெங்கும் மானைச் சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப் பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனரும் குழலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ. நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் திரவேலோர் எம்பாவாய். ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 7వ పాసురం యొక్క భావము మరియు అర్థము తెలుసుకుందాము. ఈ 7వ పాసురం యొక్క భావం ఏమిటంటే, ఓయి పిచ్చి పిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచమంటూ చేస్తున్న కలకలంలో వినపడలేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కుర్లు గల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆ వర్ణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి వినపడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగవద్విషయానుభవం నెరిగిన దానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వానిని వింటూనే ఇంకనూ పడుకునేవేంటివి? మేము పాడే ఈ పాటలు ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే. ఇకనైనానూ లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతుంది ఆ ఆండాళ్ళ తల్లి. ఇప్పుడు ఈ పాశ్రం యొక్క అంతరార్థం ఏమిటో చూద్దాము. వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేల్కొని మాట్లాడుకుంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానుల వల్లే గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వేరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయం ఆసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుజామున మేల్కుంటున్నాయంటే మరి మానవ మాత్రం ఎప్పుడు మనం మేల్కంచాలి తెలుసుకోవాలనే సంకేతం ఇందులోని ధ్వని. ఈనాటి పాసురంలో గోదా తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనుల ద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందే కదా. వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్య కృత్యాలు ఏవి ఆటంకాలు కావని మేల్కొని తలుపు తీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తుంది ఈ పాసురంలో. మళ్ళీ ఇలాంటి ఎన్నో పాసురాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.